ఒరే నాన్న మహేష్ శోభనానికి రెడీ అమ్మా. ఇది నా శోభనం అన్నట్లేదు, ఏదో నీ శోభనం అన్నట్టుంది. ఈ రోజు నీ శోభనం రా, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? పెట్టకూడ కట్టలేనోడికి చైనా వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుంది. ఈ రోజు నీ శోభనం రా, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. నా పర్సనాలిటీకి శోభనం అవసరం నాకు. అరే బుల్లెట్ కూడా నీలాని ఇంతనే ఉంటది. పూరిగా డైలాగులు చెప్పామంటే చపాతీ కర్ర ఇచ్చి కొడతాను శనిగాడి అది వంటకో. ఇగో మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. దాని చేతులు నా చేతిలో పెడుతున్నట్లేదు, నన్ను తీసుకెళ్లి సిద్ధిలో పెడుతున్నట్టుంది. వెళ్దాం రండి. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. బాత్రూమ్ ఏంటండి సినిమా స్టార్ట్ అయ్యే లోపు ముందు టొబాకో యాడ్ వచ్చాడు, పెద్దలో నిలిపారు. రారమ్మని రారమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ. రానమ్మా ఈ నైట్కి నేను రానమ్మా. రాజశేఖర ఆగలేనోరా. నీకు కావలసింది టంటడడం నా దగ్గర లేదు. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. తల్లి అప్పుడే నా కళ్ళెదురుడికి 40 వచ్చేసాయా? ఇంకా నా కంటికి నువ్వు 36-37 సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తున్నావు తెలుసా? ఏం బాబు అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్నలాగే ఉన్నారు అంకుల్. నాకు అప్పుడు భయం వేస్తుంటది బాబు, ఏమని? ఇలాంటి పంచుల నుంచి జడ్జిలకి మనం దూరం అయిపోతామేమోనండి. కృష్ణానదిలో 30 మునుకలు మునుగుతాంది, 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసాను. ఎక్కడికి? నువ్వు శేఖర్ మాస్టర్ తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ అయిపోయావు. పాల గ్లాస్ తో రావడం నీకేమైనా ఇష్టమా? అంటే నిజం చెప్పు, నీకు ఇష్టమా? అంటే ఇష్టం లేదండి. కదా మరి ఓపెన్ అవ్వు. ఓకేనండి, ఓపెనర్ ఉందా? ఇదే నాకు కావాలి. అయ్యో ఇది నాకు కావాలండి, కావాలంటే మీరు ఇంకోటి తెచ్చుకోండి.